తాడు తెగిపోయి పడిపోయారు వీళ్ళంతాని. ఆడండి అబ్బాజాన్, ఆడండి, టెన్షన్ పడకండి. ఇదిగో జ్యూస్ తాగండి అబ్బాజాన్, టెన్షన్ పడకండి, కొట్టండి. హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ పటాస్ పిల్ల. ఏంటి తెగ కష్టపడిపోతున్నాను, ఎగరేస్తున్నాను, గంతేస్తున్నాను, ఫిజికల్ ఫిట్నెస్ అనుకుంటున్నారా? నాకంత సీన్ లేదండి. ఇక్కడ తెలుగు అసోసియేషన్ అండ్ కన్నడ అసోసియేషన్ వాళ్ళు థాయిలాండ్లోని స్పోర్ట్స్ డే కండక్ట్ చేస్తున్నారు. అదే యాన్యువల్ స్పోర్ట్స్ డే అంటారు కదా మన స్కూల్లోని, అలాగే ఇక్కడ కండక్ట్ చేస్తున్నారు. చాలా గేమ్స్ జరుగుతాయి, ఇండోర్ అండ్ అవుట్డోర్ కూడాని. సో అక్కడ ఏమేమి గేమ్స్ జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేది నేను మీకు చూపిస్తాను. స్టే ట్యూన్డ్. సో వీ హ్యావ్ అవర్ అథ్లీట్స్ హియర్. ఇదిగోటి, ఇది థాయ్ సిక్ ఇంటర్నేషనల్ స్కూల్ అని అంటారు. ఇక్కడే అనమాట హోస్ట్ చేస్తున్నారు ఈవెంట్స్, గేమ్స్ అవన్నీని. ఇదిగోటి థాయ్ సిక్ ఇంటర్నేషనల్ స్కూల్ అనమాట. అంటే థాయోళ్ళు సిక్కోళ్ళు కలిపి ఈ స్కూల్ కట్టించినట్టున్నారు. ఇంకోటి బాస్కెట్బాల్ గ్రౌండ్ చాలా బాగుంది, బాగా కట్టించారు. ఈ గార్డెన్ ఏరియా ఇదంతా ప్లెజెంట్గా ఉంది. మార్నింగ్ అంతా అదే పెద్ద గ్రౌండ్, అక్కడ క్రికెట్ ఆడతారు ఐ గెస్. ఇక్కడ చాలా పెద్ద బాస్కెట్బాల్ గ్రౌండ్ కూడా ఉన్నది. ఇక్కడ ఎవరెవరు ఆడుతున్నారు, మన వాళ్ళు వచ్చారు ఐ గెస్. ఆల్రెడీ చాలామంది వచ్చేసారు ఇక్కడ. సో వీళ్ళందరూ మిక్స్ ఆఫ్ తెలుగు అండ్ కన్నడిగన్స్ అనమాట. సో ఫస్ట్ అయితే ఇక్కడ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేస్తున్నారు. బ్రేక్ఫాస్ట్ అయిపోయినాక మిగతా గేమ్స్ అన్నీ సరదాగా చూడండి. అసలు బ్రేక్ఫాస్ట్లో ఏమేమి పెట్టారో అక్కడ చూసారా? సాంబార్ అమేజింగ్, వడ పెట్టారు అండ్ ఆల్సో ఇడ్లీ విత్ కొబ్బరి చట్నీ పెట్టారు. ఇండియన్ బ్రేక్ఫాస్ట్ అసలు తిని ఎన్ని రోజులు అవుతుందో చూసారా? ఇప్పుడైతే చాలా గేమ్స్ కండక్ట్ చేయబోతున్నారు, ఏజ్ వైజ్, కేటగిరీ వైజ్ అవన్నీ. సో ఫస్ట్ అయితే మనందరినీ ఒక మీటింగ్ పాయింట్కి రమ్మని చెప్పారు. సో ఇక్కడ వీళ్ళు అనౌన్స్ చేస్తారనమాట ఏ గేమ్స్ స్టార్ట్ అవుతాయో, ఎప్పుడెప్పుడో గేమ్స్ అని చెప్పి ఏజ్ వైజ్ అలాగా ఇక్కడ. సో ఇక్కడైతే చాలా గేమ్స్ అన్నీ పెట్టారండి, కండక్ట్ చేశారు. కానీ నాకు అన్నీ కవర్ చేయడానికి అవ్వలేదు, ఎందుకంటే కొన్ని గేమ్స్ అయితే సైమల్టేనియస్గా జరుగుతున్నాయి కిడ్స్ అండ్ అడల్ట్స్కి. సో నాకు అన్నీ కవర్ చేయడానికి అవ్వలేదు. నాకు వీలైనంత వరకు నేను అన్నీ కవర్ చేశాను. నేను అసలు ఇంతమంది వస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు బ్యాంకాక్లోనే మన వాళ్ళు ఎంతమంది ఉంటారని అనుకోలేదు, ఎందుకంటే నేను హార్డ్లీ 1-2 ఈవెంట్స్కి వెళ్ళాను కదా. సో అందరినీ కలవలేదు. వీళ్ళందరూ కూడా బ్యాంకాక్లో ఉంటున్న వాళ్ళే, వీళ్ళందరూ బ్యాంకాక్లో ఉంటున్న ఇండియన్సే అనమాట. ఇదిగో కిడ్స్ అందరినీ ఒక దగ్గర నించోపెడుతున్నారు, వీళ్ళందరికీ ఫోటో తీస్తున్నారు. సో వీళ్ళకి ఒక సెట్, ఒక కేటగిరీ ఆఫ్ గేమ్స్ అన్నీ ఆడిపిస్తారనమాట. చూసారు ఎంత ముద్దుగున్నారో పిల్లలందరూని. సో ఫస్ట్ రౌండ్ మెన్స్ 100 మీటర్ రన్నింగ్ రేస్ పెట్టారనమాట. చూద్దాము. ఒక్కొక్కరు మంచి హుషారుగా పోటాపోటీగా ఉన్నారనమాట. అందరూ మంచి టీమ్ స్పిరిట్గాని పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇదంతా ఫ్రెండ్లీ మ్యాచ్ అండి, ఏ కాంపిటీషను ఒలింపిక్స్కి వెళ్ళిపోవడం అలాగేం కాదు. ఇట్స్ జస్ట్ ఫ్రెండ్లీ మ్యాచెస్ అండ్ ఫ్రెండ్లీ గేమ్స్ ఇవన్నీ కండక్ట్ చేస్తున్నారు. Okay, let me start. ప్రతాప్ రెడీ. మన పేరు నిలబెట్టాలి. 2 3. పర్వాలేదు, మీరు పరిగెత్తున్నారు, ఇంకేం చేస్తున్నారు? ఇదిగోటి సెకండ్ రౌండ్ లేడీస్ 100 మీటర్స్ రన్నింగ్ రేస్ అనమాట. నాకు వద్దురా బాబు, నేను వ్లాగింగ్ చేసుకుంటానంటే నన్ను కూడా బలవంతంగా పంపించారు వీళ్ళు. అయినా కూడా పరిగెట్టాను అనుకోండి, 3rd ప్రైజ్ వచ్చింది నాకు. Come on! Yes! Good! సో నెక్స్ట్ రౌండ్ కిడ్స్కి పెట్టారు, కానీ కిడ్స్కి మాత్రం 50 మీటర్స్ పెట్టారు, ఎందుకంటే వాళ్ళు పిల్లలు కదా. Like, share and subscribe. Yes, please. ఇదిగో అంత రన్నింగ్ చేశాక, అంత వ్లాగింగ్ చేశాక, అంత విటమిన్ డి తీసుకున్నాక మనకి బలం అవసరం కదా, అందుకే ఇక్కడ ఫ్రూట్స్ ప్రొవైడ్ చేశారు. అన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ క్యారమ్స్ కండక్ట్ చేశారనమాట. అడల్ట్స్కి కిడ్స్కి కూడా కండక్ట్ చేశారు. అబ్బో, ఒక్కొక్కరు మంచి ఛాంపుల్ లాగా ఉన్నారుగా, క్యారమ్ బోర్డ్ ప్లేయర్స్ లాగా ఉన్నారుగా ఒక్కొక్కరిని.
అసలు ఒక్కొక్కరు ఏమన్నా ఆడుతున్నారా, నన్ను కూడా బలవంతంగా తోసేశారు ఆడమని చెప్పి. నేను కూడా ఆడాను, కాకపోతే నేను మా కజిన్ పూజతో ఆడాను. నేనే గెలిచాను అనుకోండి ఆబ్వియస్లీ. ఆడండి అబ్బాజాన్, ఆడండి ఆడండి, టెన్షన్ పడకండి. ఇదిగో జ్యూస్ తాగండి అబ్బాజాన్, జ్యూస్ తాగండి, టెన్షన్ పడకండి, కొట్టండి. సో నేను చెప్పాను కదా, నేను పూజతో ఆడితే నేనే గెలిచానని. అసలు ఇక్కడ మ్యాటర్ ఏం జరిగిందో మీరు బాగా చూడండి, కేర్ఫుల్గా చూడండి. అసలు నేను ఎలా గెలిచానో మీకు అర్థమవుతుంది, చాలా ఫన్నీగా ఉంటుంది. You can hit those out. No. Oh my goodness! No, I said you can hit those out. Not in. Yes, I got over. Radhika, my name is Radhika. I got. నెక్స్ట్ మన వాళ్ళకి ఎంతో ఇష్టమైన గేమ్ క్రికెట్ ఆడుతున్నారు. సో ఒక్కొక్కరు మంచి ప్లేయర్స్ లాగా ఉన్నారు, చాలా కాంపిటేటివ్గా ఆడుతున్నారు. అసలు చూడండి ఒక లెవెల్లోని వీళ్ళంతాని. బేసికలీ నాకు క్రికెట్ మీద అంత నాలెడ్జ్ లేదండి. 11 ప్లేయర్స్ ఉంటారని తెలుసు, ఒక టీంలో ఒక పర్సన్ బ్యాటింగ్ చేస్తారని తెలుసు, మిగతా 11 మెంబర్స్ అందరూని 11 ప్లేయర్స్ అంటున్నా, మిగతా ఆపోజిట్ టీంలోని ఫీల్డింగ్ చేస్తారని తెలుసు. నాకు అంతగా ఐడియా లేదు. మా హస్బెండ్ అయితే క్రికెట్ పిచ్చోడు, ఎప్పుడు టీవీలో అలా క్రికెట్ చూస్తూ ఉంటాడు, లేదా క్రికెట్ మ్యాచ్ జరుగుతుంటే బయటికి వెళ్ళిపోతుంటాడు. అండ్ టీవీలో వచ్చినప్పుడు అయితే కూర్చొని లిటరలీ గంటలు చూస్తూ ఉంటాడు. అండ్ నాకు చెప్తూ ఉంటాడు కూడా. నాకు ఎక్కడ లేని ఇంట్రెస్ట్ కూడా అప్పుడు కూర్చొని చూడాలనిపిస్తుంటుంది, చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తుంటాను నేను కూడా కూర్చొని. అండ్ అనకూడదు కానీ నాకు మన ఇండియన్ టీం ప్లేయర్స్లో కొంతమంది పేర్లు కూడా తెలీదు, నన్ను తిట్టుకోకండి. అసలు నాకు క్రికెట్లో బాగా నచ్చేది ఏంటంటే రన్నింగ్ కామెంటరీ అనమాట. బేసికల్లీ నేను రన్నింగ్ కామెంటరీకి చాలా రిలేట్ అవుతాను, ఎందుకంటే మా హస్బెండ్ నన్ను తిడుతూ ఉంటాడు, ఆపవే నీ రన్నింగ్ కామెంటరీ అన్నిటికీ అని. క్రికెట్ అంటే మీ అందరికీ తెలిసిందే కదా, చాలా పెద్ద గేమ్ ఇది. ఈ గేమ్ అయితే ఇప్పట్లో అవ్వదు, ఇప్పటికీ చాలా మధ్యాహ్నం అయిపోయింది, ఎండ దంచేస్తుంది, అంటే ఆకలి కూడా దంచేస్తుంది. వెళ్ళి ఒక పట్టేద్దాం. అసలుకే ఇండియన్ ఫుడ్ మరి మీకు చూపిస్తే ఏ వెరైటీస్ పెట్టారో ఏంటో. ఇంకోటి మనకి ఫుడ్ అయితే పెట్టారు. వీ హ్యావ్ వెజ్ బిర్యానీ, మిక్స్డ్ వెజ్ కర్రీ, పన్నీర్ మటర్ and raita, chapati. We also have some fruit salad here, water, buttermilk. You have fresh buttermilk here. లంచ్ అయితే అద్భుతంగా ఉందండి, నేనైతే కడుపు నిండా తిన్నాను. లంచ్ అయిపోయినాక చెస్ కండక్ట్ చేశారనమాట కిడ్స్కి అడల్ట్స్కి. అసలు ఈ పిల్లలు చూడండి, ఇద్దరు 2 జెమ్స్ లాగా ఆడుతున్నారు. నాకైతే చెస్లో ఏబిసిడి కూడా తెలీదు, వీళ్ళు ఏమన్నా సీరియస్గా ఆ బ్రెయిన్ పెట్టి ఆడుతున్నారు. హ్యాట్స్ ఆఫ్ అసలు ఈ పిల్లలకి. ఇదిగోటి మన క్రికెట్ హీరోస్ ఇప్పుడు వచ్చారనమాట, ఇప్పుడే ఎందుకల మ్యాచ్ వచ్చి తింటున్నారు, మంచి ఆకలి మీద ఉన్నారు అందరూని. అసలుకే ఫుడ్ చాలా బాగుంది కదా, అందుకే ఇంకా అందరూ ఒకేసారి అటాక్ చేశారు. సో లంచ్ తర్వాత కిడ్స్కి చెస్ అండ్ క్యారమ్స్ అరేంజ్ చేశారనమాట. ఇందాక అదే అడల్ట్స్ అందరూ క్రికెట్ క్యారమ్స్ ఆడుతున్నప్పుడు కిడ్స్కి వేరే కేటగిరీ ఆఫ్ గేమ్స్ అరేంజ్ చేశారు, అందుకే వీళ్ళు ఇప్పుడు ఆడుతున్నారు. సో వీళ్ళు ఎలా ప్లాన్ చేశారంటే లంచ్ తర్వాత అన్ని ఇండోర్ గేమ్సే ఆడుకుందాం అన్నట్టు ప్లాన్ చేశారు, ఎందుకంటే ఆఫ్టర్నూన్ మరీ చాలా ఎక్కువ ఎండ వచ్చేస్తుంది కదా, సో అందుకే ఇండోర్ గేమ్స్ అన్నీ ప్లాన్ చేశారు. ఇక్కడైతేను ఒక్కటే ఈ ఆడిటోరియంలోని ఒక సైడ్ వాలీబాల్ అవుతుంది, అవతల సైడ్ బ్యాడ్మింటన్ ఆడుతున్నారనమాట టీమ్స్ లాగా. మీకు మొత్తం అంతా చూపిస్తాను నేను క్లియర్గాని. సో బేసికలీ ఇంకా చాలా గేమ్స్ అవన్నీ ప్లాన్ చేశారు, కానీ మనకి టైం కన్స్ట్రెంట్ కదా, ఒకే రోజు అన్ని గేమ్స్ ఆడలేము, ఒకే రోజు అన్నీ చేసిలేము. సో మ్యాక్సిమం వీలైనంత వరకు అన్ని గేమ్స్ అయితే కండక్ట్ చేయడానికి ట్రై చేశారు, అండ్ ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేయడానికి ట్రై చేశారు.
ఇంకా బాగా ఈవినింగ్ అయిపోయింది, గేమ్స్ అన్నీ అయిపోయి ఇప్పుడు టీ బ్రేక్ ఇచ్చారు. చూసారా, సమోసా, బనానా, చాయ్, బిస్కెట్, చట్నీలు అన్నీ ఇస్తున్నారు. కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్, మంచి మంచి రిఫ్రెష్మెంట్స్ అన్నీని బాగా ప్రొవైడ్ చేశారు, ఫెసిలిటీస్ అన్నీ. సో ఫైనల్గాని ఇప్పుడు కేటగిరీ వైస్లోని విన్నర్స్కి ప్రైజ్ అనౌన్స్మెంట్, ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఇక్కడ అందరికీ మెడల్స్ ఇస్తున్నారు. అక్కడ ఆయన చూడండి బిస్కెట్లు పంచుతున్నారు ఆయనకి అందరికీ. సో ఫైనలీ స్పోర్ట్స్ డే మీట్ అయితే ఇలా బాగా జరిగిందనమాట. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది, చాలా ఇంట్రెస్టింగ్గా కూడా అనిపించింది. ఇలాంటి ఒక ఈవెంట్ కూడా చేస్తారని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. అది మన టాట్ అండ్ కన్నడ బల్గం వాళ్ళకే సాధ్యమైందనమాట. అసలు నెక్స్ట్ లెవెల్లో వీళ్ళు ఆర్గనైజ్ చేశారు అంతాని. ఫ్రమ్ ఫుడ్ నుంచి యాక్టివిటీస్ కానీ అన్నీ చాలా బాగా దగ్గరుండి చూసుకున్నారు. చాలా బాగా అరేంజ్మెంట్స్ అవి బాగా చేశారు. ఇంతమందిని నేను చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం. అసలు ఇంతమంది ఇండియన్స్ని కలుస్తాను, ఇంతమందితో మింగిల్ అవుతానని అనుకోలేదు. చాలా చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. సో ఇదిగో కేటగిరీ వైజ్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడాని అదే మెడల్స్ వేస్తున్నారు అందరికీ. స్టార్ట్ అయిపోయింది అందరికీ. ఏ గేమ్స్ కేటగిరీ వైజ్ వాళ్ళందరికీ విన్నర్స్ని అనౌన్స్ చేస్తున్నారనమాట. సో లాస్ట్ అండ్ ఫైనల్గాని టగ్ ఆఫ్ వార్ ఒకటి మిగిలిపోయిందని చెప్పి అది కూడా కండక్ట్ చేసేసారు. కిడ్స్ అండ్ అడల్ట్స్ లెవెల్లో కండక్ట్ చేశారనమాట. వీళ్ళందరూ కిడ్స్. తాడు తెగిపోయి పడిపోయారు వీళ్ళంతాని. గో ఫర్ ఇట్. Oh, it's okay. Yes! మార్నింగ్ నుంచి వ్లాగింగ్ చేసి గేమ్స్ ఆడి అసలు ఫుల్ టయర్డ్ అయిపోయాము. ఎండలోని తిరిగి చాలా టైర్డ్గా అనిపిస్తుంది. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను మీ పటాస్ పిల్ల.